హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 42nd వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా చూద్దాము, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఇఫ్ a plus b plus c is equals to 180 degrees, prove that. అందులో ఫస్ట్ పిట్ చూడండి, tan a plus tan b plus tan c is equals to tan a tan b tan c. సో ఫస్ట్ మనం అది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? tan a plus tan b plus tan c is equals to tan a tan b tan c. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం? సో చూడండి, మనకి ఏమి ఇచ్చినారు? a plus b plus c is equals to 180 degrees. సో దీన్ని మనం యూజ్ చేసి మనము ఇది ఏదైతే ప్రూవ్ చేయమంటున్నా అది ప్రూవ్ చేద్దాం. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు అన్ని tan టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే, తెలుసు కదా, tan ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. సో tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు tan 180. సో ఈ ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c అంటే ఏంది? tan a plus tan b plus tan c minus tan a tan b tan c by 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ cలో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c by 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c minus tan c tan a is equals to tan 180 degrees. So tan a plus tan b plus tan c minus tan a tan b tan c by 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a is equals to 0. So ఇదంతా మనం అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 0 into this whole thing will be 0. సో మనకేం మిగిలింది? tan a plus tan b plus tan c minus tan a tan b tan c. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ మైనస్ tan a tan b tan c అటు సైడ్ పంపిస్తున్నా. సో ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో tan a ప్లస్ tan b ప్లస్ tan c ఇది ఈక్వల్స్ టు tan a tan b tan c. సో మనల్ని కూడా అదే కనుక్కోమన్నాడు, వచ్చేసింది. tan 180 అంటే 0, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంకొక మెథడ్ ఉంది. సో నేను ఏం చేసిన అంటే, ఒక మెథడ్ దీన్ని సాల్వ్ చేయడానికి వాడినా, ఇంకో మెథడ్ మన సెకండ్ బిట్ సాల్వ్ చేయడానికి వాడినా. సో మనము 2 మెథడ్లు యూజ్ అయ్యేటట్టు ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మెథడ్ వాడినా, ఓకేనా? సో మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ ఏంది? cot a cot b ప్లస్ cot b cot c ప్లస్ cot c cot a ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. చూడండి, సో దీన్ని నేను ఎట్లా ప్రూవ్ చేస్తాను? సింపుల్, మనకి ఇచ్చింది ఏంది? గివెన్లో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 ఇచ్చింది కదా. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ c అటు సైడ్ పంపిస్తున్నా. c అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? a ప్లస్ b ఈక్వల్స్ టు ప్లస్ c అటు పోతే మైనస్ c అవుతుంది కాబట్టి 180 మైనస్ c. తర్వాత నేను ఏం చేస్తున్నా, మనకి ఏదైతే ప్రూవ్ చేయాలో దాంట్లో మనకు కాట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో కాట్ ఆఫ్ a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 180 మైనస్ c. ఓ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ కాట్ ఆఫ్ a ప్లస్ b కదా. సో కాట్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంది? cot a cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b. సో కాట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తా? ఇది. సో cot a cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b ఇది ఈక్వల్స్ టు cot ఆఫ్ 180 మైనస్ c. సో cot a cot b మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ cot a ప్లస్ cot b డినామినేటర్లు ఉందా, ఈ డినామినేటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ డినామినేటర్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. సో cot ఆఫ్ 180 మైనస్ c ఇంటూ cot a ప్లస్ cot b. సో cot a cot b మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు cot ఆఫ్ 180 మైనస్ c. సో 180 మైనస్ థీటా ఏ క్వాడ్రెంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో అంటే కాట్ నెగిటివ్, అందుకే మనకి మైనస్ కాట్ సి వచ్చింది. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే 180 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్, 180 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ లేదా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ని మనం యూటిలైజ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ కాదు. సో కాట్ లెక్కనే ఉంటుంది, మైనస్ వస్తుంది, మైనస్ కాట్ సి ఇంటూ cot a ప్లస్ cot b. తర్వాత మీరు క్లియర్గా చూడండి, cot a cot b మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ cot c ఇంటూ cot a మైనస్ cot c cot a మైనస్ cot c ఇంటూ cot b మైనస్ cot c cot b. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, cot c cot a పంపిస్తున్నా, cot c cot b పంపిస్తున్నా, మైనస్ 1 అటు సైడ్ పంపిస్తున్నా. సో మొత్తం రీఅరేంజ్ చేసుకొని రాస్తే ఏమైతే చూడండి, ఈ 2 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది,
కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ ఈక్వల్స్ టు ఈ -1 అటు పోతే ఏమవుతుంది +1. సో క్లియర్గా అర్థమైందా? నేను ఏం చేసిన అంటే ఈ 2 మెథడ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవడానికి. సో నేను ఒక సమ్ని ఒక మెథడ్లో, ఇంకో సమ్ని ఇంకో మెథడ్లో సాల్వ్ చేసిన. సో 2 మెథడ్లు మీకు గుర్తుండాలని చెప్పి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇఫ్ a plus b plus c is equals to pi/2 then prove that ఫస్ట్ బిట్ వచ్చేసి tan a tan b plus tan b tan c plus tan c tan a is equals to 1. సెకండ్ బిట్ వచ్చేసి cot a plus cot b plus cot c is equals to cot a cot b cot c. సో ఇవి కూడా ఇందాక మనం చేసినా కదా సేమ్ అట్లాంటివే, బట్ కొంచెం ట్విస్టెడ్. సో చూడండి ఇక్కడ a plus b plus c is equals to pi/2 ఇచ్చిన. సో మనం ఫస్ట్ బిట్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదంతా ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఏదైతే ఇచ్చిండో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు pi/2 నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అది రాసుకున్నా, తర్వాత నేను ఏం చేసిన ఈ c లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి పంపించిన. సో ఏమవుతుంది a ప్లస్ b ఈక్వల్స్ టు pi/2 మైనస్ c. కరెక్టా కదా? తర్వాత నేను ఏం చేస్తున్నా మొత్తం మనకి ఫస్ట్ బిట్లో దేని టర్మ్స్లో ఉంది tan టర్మ్స్లో ఉంది కాబట్టి tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. సో tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ టు tan ఆఫ్ pi/2 మైనస్ c. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇదే ఫార్మాట్లో ఉంది tan ఆఫ్ a ప్లస్ b కదా. సో tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అయింది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఇది ఈక్వల్స్ టు చూడండి tan ఆఫ్ pi/2 మైనస్ c. తర్వాత ఏం చేసిన చూడండి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఇది ఈక్వల్స్ టు tan ఆఫ్ pi/2 మైనస్ c. అంటే అది ఏ ఫార్మాట్లో ఉంది tan ఆఫ్ 90 మైనస్ థీటా. సో tan ఆఫ్ 90 మైనస్ థీటా అయింది కాట్ థీటా. ఎట్లా నేను ఆల్రెడీ మీకు చెప్పిన థీటా 90 లేదా స్టాండర్డ్ ఫార్మ్స్ ఎప్పుడైనా 90 లేదా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ వాడితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. tan కాట్గా కన్వర్ట్ అవుతుంది, కాట్ tanగా కన్వర్ట్ అవుతుంది, సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్గా కన్వర్ట్ అవుతుంది, కొసికెంట్ సీకెంట్గా కన్వర్ట్ అవుతుంది. సో చూడు ఇక్కడ tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా. సో కాట్ సి. సో tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఇది ఈక్వల్స్ టు కాట్ సిని 1 బై tan c రాసుకుని. ఎందుకు చెప్పండి? tan theta is nothing but 1 by cot theta or cot theta is nothing but 1 by tan theta. కరెక్టా కాదా? So tan is reciprocal of cot, cot is reciprocal of tan. So tan a plus tan b by 1 minus tan a tan b is equals to 1 by tan c. Cross multiply చేస్తే నీకు ఏమొస్తుంది tan a plus tan b ఇంటూ ఈ tan c అటు పోతుంది. tan c ఇది ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 మైనస్ tan a tan b. సో tan a ఇంటూ tan c tan c ప్లస్ tan b ఇంటూ tan c tan c ఇది ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 మైనస్ tan a tan b. tan a tan b ప్లస్ tan b tan c ఈ మైనస్ tan a tan b అటు వస్తే ప్లస్ tan a tan b ఇది ఈక్వల్స్ టు 1. సో లాస్ట్కి ఏమొచ్చింది చూడండి tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a ఇది ఈక్వల్స్ టు 1 కదా. సో క్లియర్గా అర్థమైందా? సో సింపుల్. ఇక్కడ మనం ఏదైతే చేసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్స్. ఓకే. తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు cot a ప్లస్ cot b ప్లస్ cot c ఇది ఈక్వల్స్ టు cot a cot b cot c. సో దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం మనము? సింపుల్. మనకి ఏమి ఇచ్చిండో ఫస్ట్ అది రాసుకొని సేమ్ c నాట్ పంపించుకుంటే ఏమవుతుంది a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు pi/2 మైనస్ c. తర్వాత మనకి ఏదైతే ప్రూవ్ చేయాలో అదంతా కాట్ టర్మ్స్లో ఉంది కాబట్టి అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్. కాట్ ఆఫ్ a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ pi/2 మైనస్ c. సో కాట్ ఆఫ్ a ప్లస్ b అంటే ఫార్ములా అయింది కాట్ ఆఫ్ a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు కాట్ a కాట్ b మైనస్ 1 బై కాట్ a ప్లస్ కాట్ b. ఇప్పుడు కాట్ ఆఫ్ a ప్లస్ bలో ఇదంతా పెడుతున్నా కాట్ a కాట్ b మైనస్ 1 బై కాట్ a ప్లస్ కాట్ b ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ pi/2 మైనస్ c. తర్వాత చూడండి కాట్ a కాట్ b మైనస్ 1 బై కాట్ a ప్లస్ కాట్ b. చూడండి ఈ కింద డినామినేటర్ ఉందా, ఈ డినామినేటర్ని నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. ఏమవుతుంది డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. సో కాట్ a కాట్ b మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ pi/2 మైనస్ c ఇంటూ కాట్ a ప్లస్ కాట్ b. కాట్ a కాట్ b మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ pi/2 మైనస్ థీటా. అంటే ఇందాక tan ఆఫ్ pi/2 మైనస్ థీటా కాట్ థీటా ఎట్లా అయిందో ఇట్లా ఇక్కడ కూడా కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా లేదా pi/2 మైనస్ థీటా ఏమవుతుంది అంటే tan థీటా అవుతుంది. సో tan c ఇంటూ కాట్ a ప్లస్ కాట్ b. కాట్ a కాట్ b మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు tan cని మనం 1 బై కాట్ c రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి దీన్ని బేస్ చేసుకొని కాట్ థీటా నేను 1 బై tan థీటా రాసుకోవచ్చు కదా. సో అట్లనే tan థీటా నేను 1 బై కాట్ థీటా రాసుకోవచ్చు కదా. సో tan c నేను 1 బై కాట్ c ఇంటూ కాట్ a ప్లస్ కాట్ b. ఈ కాట్ c నేను ఇటు పంపించిన. కాట్ c ఇటు పంపిస్తే ఏమవుతుంది కాట్ c ఇంటూ చూడండి
ఈ కింద ఉన్నది ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో కాట్ సి ఇంటూ కాట్ ఏ కాట్ బి మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి. చూడండి కాట్ సి ఇంటూ కాట్ ఏ కాట్ బి ఎంత కాట్ ఏ కాట్ బి కాట్ సి. కాట్ సి ఇంటూ -1 ఎంత మైనస్ కాట్ సి ఇది ఈక్వల్స్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఇప్పుడు ఈ మైనస్ కాట్ సి నాట్ పంపిస్తే ఏమవుతుంది ప్లస్ కాట్ సి. సో కాట్ ఏ కాట్ బి కాట్ సి ఇది ఈక్వల్స్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్రీవియస్ రెండు ప్రాబ్లమ్స్ కూడా అర్థమైంది కదా. సో నేను ఎక్స్టెన్సివ్గా ఎందుకు చెప్తానంటే 4 ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తా అంటే మీరు ఇంకా నా వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఈజీగా చేసేటట్టు మీకు యూజ్ అవ్వాలని చెప్పి నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పి నేను తప్పించేసుకోవచ్చు. అంటే తప్పించుకోవడం అంటే ఒక ప్రాబ్లం చెప్పేసి మెథడ్ అయిపోయి ఓకే దీనికి సంబంధించింది ఒకటి చెప్పేసిందా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అందులోనే డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కాబట్టి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇట్లా చేస్తాం. సో నా వీడియోస్ ఏమన్నా కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.